బాబాయ్ రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక ఆటో డ్రైవర్గా మీ అభిప్రాయం ఏంటి? ఎవరికి ఉండే జనం అనుకుంటారు, అంత సక్సెస్ కాదనుకుంటున్నాం. అది ఫ్రీ బస్ జనాలు సుఖానికి అలవాటు పడ్డారు. ఆటో డ్రైవర్ చాలా లాస్ అయిపోతాం. ఫ్రీగా తిరిగితే ఇంకెవరు ఆటో ఎక్కితే సార్ మంచిదే సార్. నష్టం ఉంది. కొత్తగా తీసుకున్న బండ్లకి అయితే ఫైనాన్స్ కట్టడం ఇది వేస్ట్. అసలు గవర్నమెంట్కి కూడా లాసే. ఆటో డ్రైవర్లకి అసలు ఇప్పుడు ఆర్థికంగా ఒక రోజు ఇల్లు కలవడమే మాకు కష్టం అయిపోతుంది అన్న. రోడ్డు మీద అయితే బిజినెస్ లేదు. మరి మేమంతా ఏటైపోవాలన్నా, రోడ్లు పడిపోవాలా? కూడా మంచిది, ఎందుకంటే చాలా మంది కాలేజీలకు వెళ్ళి ఉంటారు, కూలి పనికి వెళ్ళి ఉంటారు, వాళ్ళందరికీ మంచిది, సంతోషం. ఉచిత బస్సు పెట్టినా పర్వాలేదండి. మాలాంటి వాళ్ళకి ఏదో ఒకటి చూస్తే బాగుంటుంది. ఫ్రీ బస్సులు అయితే మా వరుస ఏముంది, ఆటోలకు బాడీలు ఉండవు, ఏముండవు. ఆటోలలో ఎక్కువ తిరిగేది లేడీసే. ఆ లేడీస్ ఫ్రీ బస్సులో వెళ్ళిపోతే ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఆటో బాడీలు ఉంటాయి, ఏముండవు. ఫ్రీ బస్సులు ఉంటే దొరుకుతారు. బాబాయ్ గారు మీ పేరు? నా పేరు శ్రీనివాసులు. శ్రీనివాసరావు గారు, రేపు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఏంటి ఒక డ్రైవర్గా మీ పరిస్థితి ఏంటి? డ్రైవర్లకు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆటోలలో ఎక్కువ తిరిగేది లేడీసే. ఆ లేడీస్ ఫ్రీ బస్సులో వెళ్ళిపోతే ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. దాని విధంగా నాకు తెలిసి నేను చంద్రబాబుకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఫ్రీ బస్ పెడితే పెట్టు, ఒక్క పని మాత్రం చేయమని చాలు. ఆటో వాళ్ళందరూ శుభ్రంగా బ్రహ్మాండంగా బతుకుతారు. స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, వీటికి బస్సులు తిరుగుతున్నాయి స్కూల్ తరఫున. అవి తీసేయమను. అవి తీసేస్తే దీంట్లో 10 మందిని ఎక్కించగలుగుతున్నారు పిల్లలు. 10 మందిని ఎందుకు? అప్పుడు రూల్స్ ఉంటాయి, దాని దగ్గర రూల్స్ ఉంటాయి. 4 3 ఉంటారు, దానికి దగ్గర ఛార్జీ ఉంటుంది. మధ్య రోడ్డు మీద చూస్తా ఉన్నాం, ఒక్కొక్క చిన్న ఆటోలోనే కనీసం 10 నుంచి 12 మంది. ఏం చేయాలా? ఏం చేస్తారు చెప్పు? చాలట్లా, అన్ని రేట్లు పెరిగినాయి, చాలట్లా. ఆటో వాళ్ళకి సరిపోవటంలే. 4 కాదు 6 మందిని ఎక్కిస్తాం మేము. ఏం చేయాలా? సరిపోవద్దు. ఫ్రీ బస్ పెట్టినా ఈ పని మాత్రం చేస్తే చంద్రబాబు చరిత్రలో నిలబడిపోతాడు. ఏం న్యాయం చేస్తాడు? ఎంత ఇస్తాడు చెప్పు? సంవత్సరానికి ఎంత ఇస్తా అంటాడు చంద్రబాబు? ఏం 15,000 వేస్తాడేమో. ఒకవేళ వేస్తే 15,000 వేస్తే సంవత్సరానికి రోజుకి ఎంత పడుతుంది? 35 రూపాయలు పడుతుంది. 35 రూపాయలతో సంవత్సరం సమస్యలు తీరుతాయా? మీరు ఇక్కడ గుంటూరు లోకల్లో తిరుగుతా ఉన్నారు. గుంటూరు లోకల్లో ఉండేటువంటి ఆటో డ్రైవర్లకు వచ్చిన ఇబ్బంది లోకల్ ఎంతమంది తిరుగుతారన్నా? పొద్దుగులు ఏం పని? ఏమైనా బయట బాటికలు ఏమైనా తగిలితే 10 రూపాయలు వస్తాయి, కానీ చుట్టుపక్కల పల్లెలు ఉంటే వాళ్ళు తగిలితే మాకు 10 రూపాయలు డబ్బులు వస్తాయి. ఇంకా బస్సులు పెడితే ఎవరు ఎక్కుతారు? ఎవరు ఎక్కరు? ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ ఫ్యామిలీస్ కూడా ఎక్కుతాయి కదా దాంట్లో, మీ ఇంట్లోనే లేడీస్ కూడా ఎక్కుతారు కదా. ఇంకా పొద్దుగులు ఇదే పని, బస్సులు ఫ్రీ పెట్టిందని చెప్పి ఆటోలు ఏం పని అన్నా? మా ఆటోలు లేవు, మేము తీసుకోలేము. మా పిల్లల్ని, మా ఫ్యామిలీని మేము తీసుకోలేము. అడిగేనా తీసుకుపోతాంగా? ఆ బస్ ఎక్కాల్సిన అవసరం ఏంది? రేపు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఏంటి ఆటో డ్రైవర్ గారి అభిప్రాయం ఏంటి దాని మీద? ఎవరికి ఉండే జనం అనుకుంటారు, అంత సక్సెస్ కాదనుకుంటున్నాం. అది ఫ్రీ బస్ జనాలు సుఖానికి అలవాటు పడ్డారు. ధర్మానికి వెళ్ళిపోతారు, ఆటో దానికోసం ఉండలేరు అని నా అభిప్రాయం. దానివల్ల ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఏమైనా ఇబ్బంది పడతారా? ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంటుంది, ఉండకుండా ఉండదు. అంటే జనాలు సుఖానికి అలవాటు పడ్డారు. ఫ్రీ బస్ అంటే ఎక్కొచ్చు, అంటే రూపాయి కోసం ఎవరైనా చూస్తారు. మాకు కొద్దిగా ఇబ్బంది అంటే జనం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఇప్పటికే మాకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఆటోలు ఎక్కువైపోయినాయి సిటీలో, ప్రతి వాళ్ళు ఆటో కొంటున్నారు. మన టైం బాగుంటే కలుస్తుంది, లేకపోతే లేదు. ఇప్పుడు నువ్వు గుంటూరు లోకల్లో తిరుగుతా ఉన్నావు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల నీకు వచ్చే నష్టం ఏంటి? పెట్టకపోవడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? లోకల్లో నీకేం ఇబ్బంది ఉండదు కదా? లోకల్ ఏం ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అది ఒక గాలివాటం లాంటివి. ఎటు ఉంటే అటు జనం వస్తుంటారు, ఎక్కుతూ ఉంటారు. అది ఎఫెక్ట్ అంటూ ఏముండదు. ఇప్పుడు ఇన్ని ఆటోలు వస్తే ఎవరికి ఉండేది వాడు వస్తూనే ఉంటుంది, కాబట్టి అది పెద్దగా సమస్య. అంటే జనాలు కొంచెం సుఖానికంటే బస్ కోసం ఏముంటానులే, రూపాయి పోతే పోయింది, ఎక్కేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు మీకు ఇబ్బంది ఉండదు కదా? ఇబ్బంది అంటూ ఏముండదు. ఇబ్బంది ఎంతో కొంత, అంటే ఫ్రీ బస్ రావడం వల్ల ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంటే దానికి నేను న్యాయం చేస్తానని చెప్పి చెబుతున్నాడు చంద్రబాబు. నమ్మొచ్చా చంద్రబాబు మాటలే? ఇప్పుడు నమ్మొచ్చా అంటే అది మనం చెప్పకూడని విషయం. నేనైతే నమ్మను, ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ ఏమీ అమలు చేయలేకపోయారు. ఇవన్నీ నేను చెప్పకూడదులే కానీ, అట్లాగా అది లే కానీ. ఇంట్లో పెన్షన్ రావట్లేదు ఎవరికి? మాకు అసలు పెన్షన్ లేవు. గ్యాస్ సిలిండర్ రాలేదా? ఒకసారి వచ్చింది, ఇక రాలేదు. ఒకసారి వచ్చింది, ఇక రాలేదు. ఆటో డబ్బులు రాలేదు, ఆటోలు లేవు. చెప్పలేదులే. చెప్తున్నా, అంటే చెప్పేది ఒకటి చేసే వాళ్ళు చెప్పేవి చేయరు, చేసేవి చెప్పరు. ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ పెడతా అన్నాడు. పెన్షన్ అన్నాడు, పెన్షన్ పెంచాడు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇచ్చాడు.
పిల్లలకి డబ్బులు అన్నాడు, పిల్లలకి డబ్బులు ఇచ్చాడు, ఇంకేం చేయలేదు చంద్రబాబు. ఏం చేయాలంటే తీసుకున్నాడో తెలియాలి, ఇచ్చినోడికి తెలియాలి. మాకైతే ఏం చేయలేదు. ఇప్పుడు తీసుకున్నాడు ఆనందపడతాడు. అన్నా రేపు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక ఆటో డ్రైవర్ గా మీ అభిప్రాయం ఏంటంటే? ఆటో బాడీలు ఉంటాయి, ఏముండవు. ఫ్రీ బస్సులు ఉంటే దొరుకుతారు. ఇప్పుడే అంతంత మాత్రంగా ఉంది, అసలు ఉండవు. ఇంకా ఆటో వల్ల ఇబ్బంది పడతారు. సిటీలో కూడా ఇబ్బంది ఉంటుందా? ఉండిద్దా సిటీలో అంటే ఇంకా ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఇటు నుంచే వెళ్ళేది, గాడి ఎక్కుతారు. మనం ఇక్కడ ఉన్న నా సెంటర్ నుంచి 3 వందల కాడికో లేదంటే ఇటు రెడ్డిపాలెం వెళ్ళాలి, బస్సులు లేవు కదా. 10 రూపాయలు ఛార్జ్, 20 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. ఏం సరిపోతాయి, కిస్సీ అట్ట కట్టాలి, ఇంకా ఏం చేయాలి. పల్లెటూరు వాళ్ళు దాదాపు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనపడుతుంది. సిటీలో కూడా అదే ఉందా? సిటీలో కూడా ఉండిద్దాను. ఆటో వాళ్ళకి కూడా నేను న్యాయం చేస్తాను, చూసుకుంటానని చెప్తా ఉన్నాడు. ఎలా అంటే న్యాయం చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? కిస్సుల రేట్లు పెరిగిపోయినాయి, అది ఒకటి ఇబ్బంది. బస్సులు పెడితే ఇంక బస్సులు ఎక్కుతారు, ఇంకా ఆటో వాళ్ళు నాశనం అవటం. మీ ఆటోలో రోజుకి ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ తిరుగుతారా, మగవాళ్ళు ఎక్కువ తిరుగుతారా? అంటే లిమిట్ గా ఎవరు పడితే వాళ్ళు ఎక్కుతా ఉంటారు. లేడీసే ఉంటారు, పనులకు వెళ్తా ఉంటారు. జెంట్స్ అంటే ఇంకా వాళ్ళకి బైకులు అవి ఉన్నాయి కాబట్టి. బాబాయ్ రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక ఆటో డ్రైవర్ గా మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ బస్సులు అయితే మా వరుస ఏముంది, ఆటోలకు బాడీలు ఉండవు, ఏముండవు. అంటే సిటీలో తిరిగి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. పల్లెటూరులో తిప్పుతారు, ఆ పల్లెటూరు బళ్ళు మొత్తం సిటీలోకి వస్తాయి. అప్పుడు మాకు తోలకాలు ఉండవు, ఎట్టనే ఇబ్బంది ఫ్రీ బస్సుల వల్ల. ఆటో వాళ్ళకి మహిళలకు ఉచిత బస్సు ఇస్తాం అంటున్నారు గవర్నమెంట్, దాని వల్ల మంచిదా కాదా? కాదులేండి, మాకు ఆటో డ్రైవర్ చాలా లాస్ అయిపోతాం. ఎందుకు లాస్? ఫ్రీగా తిరిగితే ఇంకెవరు ఆటో ఎత్తారు సార్. మంచి చెడు రెండు ఉన్నాయి సార్ అందులో. మరి మాకు లాసే కదా. వాళ్ళకి ఇక్కడ వాళ్ళ లీడర్స్ బాగుంటుంది, మాకు సర్వీస్ మా తెలుసు. మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పి అంటున్నారు కదా, ఉచిత బస్సు ఇస్తా మంచిదే కాదా? మంచిదే సార్, ఎందుకంటే బస్సులో కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, ఫ్రీగా వెళ్ళొచ్చు, బెటర్ అనిపిస్తుంది. హ్యాపీగానా? హ్యాపీ. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పి అన్నారు కదా, దానివల్ల మీకు ఏమైనా నష్టం ఉంటుందా? నష్టం ఉంది. కొత్తగా తీసుకున్న బళ్ళకి అయితే ఫైనాన్స్ కట్టదు. గవర్నమెంట్ ఈ పథకం పెట్టింది కదా, మంచిదా కాదా మరి మహిళలకు ఉచిత బస్సు? ఇది వేస్ట్ అసలు, గవర్నమెంట్కి కూడా లాసే. ఇది ఉచిత పథకం అనేది దాని బదులు ఏదైనా వేరే పథకం ఏదైనా పెడితే అది వినియోగం, కానీ దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది. ఒక అందుకు మంచిదేనండి, కానీ ఆటో ఫీల్డ్ కూడా కొంచెం ఆలోచించాలి కదా. ఆటో వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి గవర్నమెంట్ అనేది. ఇప్పుడు మాకు రోజుకి ఒక 500-600 రావడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టాడంటే అది కూడా ఉండదు. మీకు కూడా ఒక పథకం ద్వారా ఆగస్టు 15 లోపే ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తూ ఉన్నారు కదా. అవునండి, ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇస్తారు, ప్రతి నెల ఇవ్వలేరు కదా. ఇప్పుడు ఆ 10,000తోనే 10,000 15,000 మనకు తెలియదు, 10,000 ఇస్తాను అంటుండ్రు. సంవత్సరానికి 10,000 అంటే ఎక్కడ సరిపోద్దండి. ఒక ఆటో డ్రైవర్కి ఏదైనా బెనిఫిట్ అనేది చూస్తే అది ఉపయోగపడుతుంది అన్ని విధాలా. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు, దానివల్ల మీకు ఏమైనా నష్టం జరిగింది? నష్టం ఇప్పుడు నష్టం అంటే ఇప్పుడు మరీ కొద్దిగా బేరాలు లేవు ఈ టైంలో. మరి ఆ బస్సులో వస్తే ఇంకా కొద్దిగా బేరాలు ఉండవేమో అనేసి ఆలోచిస్తాం అంతే. ఇప్పుడు ఆటో ఎవరు ఎక్కుతున్నారంటే ఎక్కువ పేదవాళ్ళకి ఎక్కుతారు. మహిళలకి ఆగస్టు 15 తారీఖు నుంచి ఉచిత బస్సు ఇస్తున్నారు, దానివల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడుతుందా? మీకు ఏమైనా ఇబ్బంది అంటే ఏం లేదన్నా. ఆటో డ్రైవర్లకి అసలు ఇప్పుడు ఆర్థికంగా ఒక రోజు ఇల్లు గడవడమే మాకు కష్టం అయిపోతుంది అన్న. రోడ్డు మీద అయితే బిజినెస్ లేదు. ఆ వచ్చిన రూపాయితోనే ఇల్లు గడవాలో తెలియదు, ఆటోకి పెట్టాలో తెలియదు, ఆ మెకానిక్ షెడ్కి వెళ్ళాలో తెలియదు, ఆయిల్ వేయాలో తెలియదు, మేము కడుపుకు తినాలో తెలియదు. ఇంట్లో పిల్లలు పోషించాలా, పిల్లలు చదివించుకోవాలా, ఎక్కడ అవుతుంది అన్న. వచ్చింది 200-300 కన్నా ఎక్కువ రావట్లేదు. అసలు బేరాలు లేవన్నా, అసలు వ్యాపారాలు లేవు. ప్రభుత్వం చేస్తుంది మంచి పని కదా, మాకు కాదంటలేదు, మేము కాదంటలేదు ఆ విషయం అయితే. కాకపోతే మహిళల వరకు పర్వాలేదు, కానీ మా డ్రైవర్ల కోసం కూడా కొద్దిగా ఆలోచించాలి కదా. ఇప్పుడు కొన్ని వేల జనం ఆటో వేసుకుని బతుకుతున్నాం, లక్షల జనం. మరి మేమంతా ఏటైపోవాలన్నా, రోడ్లు పడిపోవాలా, ఫ్యామిలీలు అందరూ ఏటైపోతారన్నా. ఎవరికో ఒకరికి ఇద్దరికి, ఆ మహిళలకైతే కరెక్టేనన్నా, బాగానే ఉంటుంది. తిరిగిన వాళ్ళకి, తిరగలేని వాళ్ళ పరిస్థితి ఏంటన్నా. అందరూ ఎక్కరు కదా బస్సు, ఇంట్లో ఉన్న వాళ్ళు బస్సులు ఎక్కరు కదన్నా. బస్సు పెట్టలేనప్పుడే మా పరిస్థితి ఎలాగుంది, ఇంకా బస్సులు పెడితే మా పరిస్థితి ఎలాగుంటది. అలాగని పెట్టదంటలేదు, మేము పెట్టుకోమంటున్నాం. కానీ మా పరిస్థితి ఏంటి, మాకు ఆర్థిక పరిస్థితి ఇప్పుడే ఎలాగుంది. మాకేదో ఆధారం చూపించి పెడితే ప్రభుత్వం కూడా మేము మెచ్చుకుంటున్నాం, ప్రభుత్వం కాదంటలేదు. కానీ మా పరిస్థితి ఇప్పుడు దిగజారిపోయిన పరిస్థితి అయిపోయింది. మమ్మల్ని రోడ్డు మీద పడిచేసి ఇలాగా మీరు బస్సులు పెట్టిన మాలాటోళ్ళు అందరం రోడ్లు పడిపోలేదు. ఒక ఆటో డ్రైవర్ అంటే ఒక ఆటో డ్రైవరే కాదన్నా, ఒక ఫ్యామిలీలో 4-5 ఉంటారా, వాళ్ళందరినీ పోషించేది ఒక ఆటో మీద జీవనాధారం అన్న. ఇదివరకే వచ్చిందన్న ఈ ప్రాసెస్. ఆడవాళ్ళు అడిగారు, ఎందుకంటే ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడే అడిగారు ఆటో డ్రైవర్లకు ఇలాగ ఇబ్బంది అవుతుందనే
ఆల్రెడీ హైదరాబాద్లో జరుగుతుంది, వాళ్ళే ఎంత ఇబ్బంది పడుతుంటారో మనం పెడితే ఇది చేయగలమా, వీళ్ళందరికీ పోషకాహారం ఆధారం చూపించి చేయాలనేసి అప్పుడు ఆ ప్రాసెస్ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అదే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ 13 నెలల కాలంలో అయ్యింది, ఇంతవరకు మనకి మాకు ఏ ఆధారం లేదు. ఇదివరకు అంటే చెప్పాను కింద ప్రభుత్వంలో మాకు ఓన్లీ రికార్డులు చేయించుకోవడానికి, రికార్డు లేకుండా ఏ బండి తిరగడానికి ఉండకూడదు అనేసి ఆ జగన్ ప్రభుత్వంలో మాకు సంవత్సరానికి 10,000 రూపాయలు చెప్పిన ప్రతి ఒక్క ఆటోకి కూడా వేశారన్న. మరి ఇప్పుడు సంవత్సరం కాలం అయిపోయింది, 13 నెలలు అవుతుంది, మాకు ఎటువంటి ఇది కూడా లేదు ఈ ప్రభుత్వం వచ్చి. మరి దీనికేమంటారన్న? చాలా వరకు ఉందండి. ఎందుకంటే ఆడవాళ్ళు 10 రూపాయలు చెక్కిన వాళ్ళు ఇంకా 10 రూపాయలు కూడా ఇవ్వలేరు. బస్సు ఫ్రీగానే వస్తారు, జాగ్రత్తగా ప్రయాణం చేస్తారు, వస్తారు. ఈ ఆటో అంటే 10 రూపాయలు ఇచ్చినందుకు జాగ్రత్తగా అనుకున్న ప్లేస్లో దించగలం, అనుకున్న బరువు ఎక్కించుకుని వస్తాం. వాళ్ళు సుఖంగానే ఉంటుంది ఆటో. వాళ్ళు అప్పుడు ప్రభుత్వం పెడుతుంది కాబట్టి ఆటో వాళ్ళకి కొంచెం ఉపయోగం లేనట్టే. మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం మంచిదా కాదా ఈ గవర్నమెంట్? మంచిదే, ఇవ్వడం మంచిదే. ఎందుకంటే చాలా మంది కాలేజీలకు వెళ్ళి ఉంటారు, కూలి పనికి వెళ్ళి ఉంటారు, వాళ్ళందరికీ మంచిది, సంతోషం. మేము 87 నుంచి ఆటో ఫీల్డ్ అండి, 87 నుంచి నాకు ఒక్క పథకం కూడా అనుకోలేదు. ఎందుకు ఇవ్వలేదు కూడా 60 సంవత్సరాలు దాటి నాకు సిటిజన్ సర్టిఫికేట్ కావాలన్నాను, అప్లికేషన్ లేదన్నారు సచివాలయంకి వెళ్తే. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు ఏపీ గవర్నమెంట్. అది దానివల్ల మీకు ఏమైనా నష్టం కలుగుతుంది అంటారా? నష్టం ఏం లేదు, కానీ ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏదో ఒకటి చూస్తే బాగుంటుంది. లేకపోతే మేము కూడా కొంచెం లేడీస్ కూడా మాకు తగ్గుతారు. టికెట్ సర్వీస్ బాగా అలవాటు అయిపోయింది ఇక్కడ. మేము 89లో బండి వేస్తున్నాం, 89లో బండి వేసి ఇప్పుడు వరకు మేము ఏం సంపాదించలేదు. ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు పెట్టినా పర్వాలేదండి, దాని బదులు ప్రాబ్లం ఏం లేదు. మా బేరాలు మాకు ఉంటాయి, మహిళ టికెట్ సర్వీస్ మట్టుకు పడిపోద్దని.